బీజేపీ అధికార ప్రతినిధి రామ్కుమార్ గారు. నమస్తే అండి. నమస్తే అండి వాస్తవ్ గారు. నమస్తే. 2-3 అంశాలు ప్రత్యేకించి మీ నాయకుడు వస్తున్నారు కాబట్టి 6-8 తేదీల్లో ఆయన నుంచి ఏదైనా విస్పష్టమైన ప్రకటన, ముగిసిపోయిన అధ్యాయాలని మళ్ళీ మనం తెరుచుకోవచ్చు. చాలా సందర్భాల్లో చరిత్రలో చూసాం అలాంటి ప్రకటన ఏదైనా. ఎందుకంటే నిన్న నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రస్తావన మళ్ళీ చేశారు. పూర్తి మెజారిటీ ఉన్నప్పుడు మేము ఈ డిమాండ్ని లేవనెత్తలేము, ఈసారి పూర్తి మెజారిటీ లేకపోతే మళ్ళీ లేవనెత్తే అవకాశం ఉంది. మీకు కూడా ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఎందుకంటే మీరు కావాలనుకుంటే 370ని అమెండ్ చేస్తారు, రద్దు చేయడం కాదు, అమెండ్ చేసి దేశ విశాల రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ సవరణ చేశామని చెప్పుకొని మీరు మద్దతు కూడగట్టుకుంటారు. అలాగే ఆంధ్ర ప్రజల విశాల రాజకీయ ప్రయోజనాలు లేకపోతే రాష్ట్ర ప్రగతిని దృష్టిలో పెట్టుకొని అమెండ్ చేసే అవకాశాలకి ఒకవేళ వస్తే, అంటే మీ మెజారిటీ తగ్గి మీరు బ్యాంక్ అవ్వాల్సిన పరిస్థితి, రీజనల్ పార్టీస్ మీద బ్యాంక్ అవ్వాల్సిన పరిస్థితి వస్తే, దానికి సంబంధించి ఏదో ఒక నిర్దిష్టమైన ప్రకటన అయితే ఆంధ్ర ప్రజలు ప్రధానమంత్రి మోదీ నుంచి ఆశిస్తున్నారు. కూటమి రాజకీయాలు పక్కన పెట్టండి, మీరేం మనస్ఫూర్తిగా వాళ్ళకి సహకరిస్తున్నట్టయితే అక్కడేం కనిపించట్లా, అది చాలా విస్పష్టం. ఇదేమీ బ్లాంకెట్ స్టేట్మెంట్ కాదు, మీ అంతర్గతంగా మీలో మీ నాయకులు, కుటుంబ నాయకులు చెప్తున్న మాటలే. చెప్పండి రామ్కుమార్ గారు. నమస్తే అండి. మిగతా మీ మిత్రులు కూడాను. అంటే చాలా ప్రశ్నలు వేశారు, కొన్ని కొంచెం కఠినమైనవి, మాకు నొచ్చుకునే ప్రశ్నలు వేశారు అంటే వాసుదేవ్ గారు. ఇప్పుడు ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎంత వచ్చేస్తే కనుక నేను చేసేవాడిని, ఇటువంటి మాటలు అయితే మాత్రం నమ్మేలాగా లేరండి ప్రజలు. ఎందుకంటే ఆల్రెడీ మొన్నే అసలు 151 సీట్లు 21 ఎంపీలు ఉంటే ఇంక అంతకన్నా సాధించాల్సింది ఏమంటే పీక్. నాకు తెలిసి అంతకన్నా ఇంకొకసారి ఆయన జీవితకాలంలో వచ్చే అవకాశం లేదు. సో ఇవన్నీ కళ్ళబొల్లి మాట్లాడి ఇవన్నీ నమ్మేది కాదు. నెక్స్ట్ మీరేమన్నారంటే అదే ఇందాక ఈ అనలిస్ట్ గారు చెప్తాను, ఏదో రాజనీతి ఆయన చెప్పినట్టు. ఇది ఆయనేమో ఒక తరం వాళ్ళే రాజకీయాల్లో, అదే నిన్న నేను వీడియో చూశాను, అనలిస్ట్ గారు మీరు ఎప్పుడే చెప్పారు, వీడియో నేను చూశానండి. నేను సీఎంగా ఉంటాను కానీ దానికి జోడీ ఇంకోటి చెప్పడం మర్చిపోయారు, మిగతా వాళ్ళందరూ వ్యాపారం చేసుకోవడం అనేది ఆ వీడియోలో కూడా ఉంది వాసుదేవ్ గారు. అంటే గతంలో వారి నాన్నగారు సీఎంగా ఉన్నప్పుడు ఈయన చేసిందంతా దొంగ వ్యాపారం, ఇప్పుడు చేసిందంతా లీగల్ వ్యాపారం చేసుకోవచ్చు కదా, గతంలో నేను చూపించిన బాటలో పయనించచ్చు కదా చెల్లి అని చెప్పడం. దానికి ముందు కూడా ఇంకొకటి అన్నారండి, ఇద్దరిలో చూసుకుంటే బెటర్ మోడీ గారు. బెటర్ ఏంటండి, నేను ట్విట్టర్లో కూడా పెట్టాను, ఈజ్ ద బెస్ట్ యూ కెన్ గెట్, అంతకన్నా బెస్ట్ ఎవరు లేరు. అది కూడా ఎక్కడ చెప్పారు, మైనారిటీస్ మినహాయిస్తే అండి. ఏమండి, ముస్లిం మైనారిటీస్ అని చెప్పుకునే మన దేశంలో ట్రిపుల్ తలాక్ అనే దానిలో అసలు ముస్లిం మహిళలకు ఇచ్చిన స్వాతంత్రం కానీ భద్రత కానీ అంతకన్నా ఇంకొకటి ఉంటుంది. ఈ ఒక్క విషయంలో మీరు చెప్పండి వాసుదేవ్ గారు. ఎవరు పడితే వాళ్ళు 1000 రూపాయల కోసం టెలిఫోన్ మీద ముందు పెళ్లి చేసేసుకుని టెలిఫోన్ మీద అక్కడ అమెరికా పోయి $1000 లేకపోతే ఇంకొక దేశం పోయి 1000 దీనార్లో కట్టేసి తలాక్ అంటే మన దేశంలో ఉన్న ఒక ఆడపడుచులో వదిలేయడం కరెక్ట్ అంటారండి ఎవరైనాను? ఎక్కడ చిన్న పల్లెటూరులోనే మొగుడు పిల్లలు తగు వస్తే ఆడపిల్ల దగ్గర ఉన్న పిల్లల్ని వదిలేయంటే ఏ ఒక్కళ్ళు కూడా ఒప్పుకోరండి. ఇది చాలా ఘోరమైన పరిస్థితి అండి. ఇటువంటిది అసలు మీరు ఎక్కడ చూసినా దీని మీద మాత్రం ఎక్కడ వ్యతిరేకత కాదండి, అసలు ఎక్కడికి వెళ్ళినా ఆయన బ్రహ్మరథం పెడుతున్నారు. ఈ విషయంలో మాత్రం అది ఒప్పుకోవాల్సిందే అండి, ఆడపిల్లల విషయాలకు వచ్చేటప్పటికి ఎవరైనా సరే. సో అందులో ఏదో చిన్నగా మాట్లాడుతున్నారు. అది పోనీ. రెండో విషయం, రాహుల్ గాంధీ అంటే ఎందుకు ద్వేషం చెప్పారా? ఈ రాష్ట్రానికి ఈ పాలసీలు తప్పు చేస్తున్నాడు, ఈ దేశానికి ఈ పాలసీలు తప్పు చేస్తున్నాడు అనేది కాదు ఆయన మాట్లాడింది. ఆ CNN ఇంటర్వ్యూలో ఆయన చెప్పింది ఏంటంటే అండి, నా కుటుంబానికి అన్యాయం చేశాడని నత్తుతూ చెప్పాడండి. నీ కుటుంబానికి మోసం చేయడం ఏంటి? మీ తండ్రి గారికి సీఎం అని చేశారు, ఆయన పోయాక నువ్వు వెంటనే సీఎం అవ్వాలనుకుని దొంగ సంతకాలు చెప్పించిపోయి ఇదంతా చెప్తే చాలా ఉంటది. కానీ సింగిల్ పాయింట్ ఏంటంటే, ఆ రోజు నీ కుటుంబం అని చెప్పుకునే నీ తల్లిగారు నీతో ఉన్నారా, నీ చెల్లి గారు మళ్ళీ మోసం చేశారనే పార్టీలోనే ఉన్నారు కదా, అది కూడా ఈ రాష్ట్ర అధినేత కదా. ఇంత ఉందండి ఆ వీడియోలో, ఇంకా చాలా ఉంది కానీ మనకు సరిపడినంత తీసుకోవాలండి. ఇదంతా
ఊరికే అదే మనం ప్రత్యేక హోదా వరకే వద్దాం, ఎందుకంటే మీకు అదే, 25-30 తగ్గుతాయి. ఈ ఒక్క మాట మరి చెప్పాలంటే మీకు ఆ వీడియో 25-30 ప్రస్తావన తగ్గుతాయి. మీరు తెలుగుదేశం మీద వైసీపీ మీద ఇద్దరి మీద బ్యాంక్ కావాల్సిన పరిస్థితి. వైసీపీ తెలుగుదేశం ఇద్దరు కూడా ఏంటంటే రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా ఇక్కడ గట్టిగా పట్టుబట్టాయి అనుకోండి, గట్టిగా పట్టుబట్టాయి అనుకోండి. మీరు ఈ మూసేసిన పుస్తకాలని అలాగే క్లోజ్ అయిపోయిన అధ్యాయాలని తిరిగి ఓపెన్ చేస్తారా అని అడుగుతున్నాను. ఇక్కడ రాజకీయాలు అనే పాయింట్ నేను రాసుకున్నాను, సమాధానం చెప్పాలి. ఏంటి అని మర్చిపోతే మళ్ళీ గుర్తు చేశారు. ఏమంటే 1996 లో ఒక్క ఓటుతో మేము రాజ్యాధికారం వదిలేసినా కానీ రాజకీయాలు ఎప్పుడు చేయలేదు. ఆ ఒక్కడిని కొనుక్కు చేయొచ్చు. 1998 అప్పుడు 13 రోజుల్లో పోయిందండి. 1998 లో మీరు వాజ్పేయి గారికి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారికి పోలిక తేమాకండి. ఉండండి సార్ 13 రోజులు 13 నెలలు ఆ తర్వాత ఫుల్ ప్రభుత్వం వచ్చింది పూర్తి స్థాయిలో. అంటే భారతీయ జనతా పార్టీ పదవుల కోసం దేనికోసం పోకలాడదు. దేశ ప్రయోజనాలు కింద వరకు వస్తే రాష్ట్ర ప్రయోజనాలు చూస్తుంది, కానీ మిగతా దానికోసం అయితే ఎవరికి మాత్రం తలొగ్గదండి. వాసుదేవ్ గారు, మేము అనుకున్నది ఒక లైన్లో వెళ్ళామంటే ఆ లైన్కే ఉంటాం. రాజ్యాధికారాలు ఉండేవండి పోనేవండి. కాబట్టి మీరు అన్నట్టు రేపు ఏదో మారింది కదా అని ముందు ఏమైతే చేసామో తర్వాత అయితే చెయ్యం. వాసుదేవ్ గారు, మీకు ఆన్సర్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. విశాల ప్రయోజనాల మీదగానే వెళ్తాం, కానీ అటువంటి జోలికి మేము వెళ్ళము. జనరల్గా ప్రత్యేక హోదా అనేది బార్డరింగ్ స్టేట్స్, లేకపోతే అంతర్జాతీయ సరిహద్దులు, లేకపోతే ఈ సాగర్ తీరం వెంబడి ఉన్నప్పుడు వచ్చే థ్రెట్స్, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనకి వైజాగ్ ఎప్పుడు థ్రెట్ ఉంది కదా. 972 చదరపు కిలోమీటర్ల సాగర్ తీరం ఉంటే 71లో పాకిస్తాన్ చేసిన ఘాజీ దాడి చూసాం. అటువంటి దాడులు మరి అంతర్జాతీయంగా జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ కోణంలో ఎందుకు ఆంధ్రప్రదేశ్ని ప్రత్యేకంగా పరిగణించదు బీజేపీ? అసలు ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఒకటి ఉంది, దాన్ని అక్కడ కూడా ప్రజలు ఉంటారు. అక్కడ కూడా రోజు పొద్దున సూర్యుడు ఉదయిస్తాడు, రాత్రి మనకి చంద్రుడు కనిపిస్తాడు, నక్షత్రాలు ఉంటాయి. ఇది తెలుసా అండి బీజేపీకి? ఏమండి మరీ ఎంత ఘోరంగా మాత్రం ప్రశ్న వేయకూడదు వాసుదేవ్ గారు. ఎంత అలా కాదండి. అంత తెలియకపోతే పవన్ కళ్యాణ్ గారు పైకి వెళ్ళి చెప్తే ఆయన మాట అంత విన్నారంటారా? ఏపీ రాష్ట్రం మీద అంత లేకపోతే మీరు అన్నట్టే కక్ష సాధింపు చర్యలు చేశారనుకుంటే ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్టి ఈ విధంగా మనం ముందుకెళ్లాలని ఆయన చెప్తే ఆయన మాట వింటారంటే మాట వినే ఉంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి సంబంధించి నిర్దిష్టమైన ప్రకటన కేంద్ర ప్రభుత్వం చేసి ఉండేది కదా. కాదు ఏదో మిసైల్ AK-47 పేల్చినట్టు అన్ని పెట్టేస్తున్నారు. ఇందాక దానికి ఏమనలేదండి. ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం ప్రత్యేక హోదా మీద మేము స్టాండ్ తీసుకున్నాం. కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల జరగలేదు. కానీ దానికి మించి దానికి ఏమేమైతే నష్టపోతుందో డైరెక్ట్ ఇప్పుడు ఎలా ఉందంటే, వ్యాపారం చేస్తే ఇన్ని రోజుల తర్వాత ఇంత వాల్యూమ్ ఆఫ్ అమౌంట్ వస్తుంది, ఆ అమౌంట్ ఇప్పటి నుంచి మీకు ఇచ్చేస్తామని మిగతా రాష్ట్రాల కన్నా ఈ రాష్ట్రంలో ఎక్కువ ప్రేమ. దాని గురించి 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. హౌసింగ్ 2 లక్షలు ఇవ్వాల్సింది 23 లక్షలు ఇచ్చాం, అది వాల్చుకోకపోతే మా వల్ల కాదు. పోలవరం ఇక్కడ కట్టేస్తానంటే ఎక్కడిదక్కడ ఆపేస్తే డబ్బులు ఇస్తున్నాం, కానీ కట్టకపోతే మా పరిస్థితి కాదు. ఎందుకంటే స్టేట్ తీసేసుకుంది, కట్టించే బాధ్యత మేమని. ఒక చిన్న ఇల్లు చాలా మందికి అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇల్లు కట్టడం అంటే ఇల్లు కాంట్రాక్ట్ మేమే చేసేస్తుంటామని ఇక్కడ ఉన్న ఒక పెద్ద మేస్త్రి తీసేసుకున్నారు, మేము కట్టిస్తామంటే లేకుండా. సో 2019 వరకు 70+% అయితే 2019 నుంచి ఇప్పుడు దాకా 1-2% నుంచి అవ్వలేదు. సో రెస్పాన్సిబిలిటీ స్టేట్. డబ్బులు ఇవ్వడం వరకు మా బాధ్యత, మేము ఇస్తాం. ఈ రోజు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాల్సిన క్యాపిటల్ కూడా మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తాము, దానికి మేము ఇస్తామని చెప్పామండి. ఇందాక నుంచి మీరు అంటున్నారు చూసారా, ఇది దాని మీద మా చెయ్యలేదని. ఏమంటే జాతీయ స్థాయిలో మేము ప్రకటించాము, మేము ఈ దేశానికి ఏమేమైతే ఇవ్వాలని. ఈ రాష్ట్రం అందుకునే దానికి ఇంకా ఎక్కువ కావాలంటే పెద్ద పైప్ లైన్ వేసుకుని తోడేసుకుంటారంటే మేనిఫెస్టోలో తోడేసుకోవచ్చు. ఆ మేనిఫెస్టోలో ఏంటంటే ఈ రాష్ట్రానికి వీళ్ళిద్దరూ చేస్తారు, పైనుంచి ఇవ్వాల్సిన మోడీ గారు ఇంకా ఇస్తారనేది. క్యాపిటల్కి ఎంత కావాలి ఎంత ఆయన నిజంగా కట్టుకునేవాడు అంటే మేము ఇస్తామనేది ఆ రోజు సిద్ధార్థనాథ్ సింగ్ గారు అక్కడ చెప్పారు. దానికి మా సంపూర్ణ మద్దతు. ఇంకా ఏం చెప్పాలండి? ఊరికే ప్రకటన చేసి అందులో 1000 కోట్లు 1,00,000 కోట్లని ప్రకటన చేసి అందులో లేకుండా చేయడం కాకుండా దానికి మా పూర్తి మద్దతు అనేది కదండి వాసుదేవ్ గారు. మనకి ప్రకటన చేస్తుంది ఎవరో పక్క రాష్ట్రం వాళ్ళు కాదండి, మీ కూటమిలో ఉన్నవాళ్లే. మీ ఇంత అద్భుతమైన రాజధాని కడుతున్నాం, దానికి 1,00,000 కోట్లు కావాలని ప్రకటన చేస్తుంది మీ కుటుంబంలో వాళ్ళే, బయట వాళ్ళు ఎవరు కాదు. ఏమండి కళ కాదు వాసుదేవ్ గారు. మీకు కారు కొనుక్కున్నారు, లేకపోతే ఇల్లు కొనుక్కున్నారు, ఏ నెల కా నెల పేమెంట్లు కడుతుంటే పైనుంచి ఇవ్వకపోతే మీరు అనాలి నాకు మొత్తం 5 లక్షలకు నా కారు కొనుక్కున్నాను 40 లక్షలు ఇమ్మంటే బ్యాంక్ వాడు మీకు ఇస్తాడని అక్కడ కడతాడా? చిన్న చిన్న లాజిక్లు ఉంటాయి ఇవన్నీ. సరే ఇవన్నీ ఏమంటే గతం ఇక్కడి నుంచి మేము చెప్పేది ఇస్తాము పూర్తిగా, దాని వెనకాల మేము ఉన్నామని చెప్తున్నాం.
రైట్. పోనీ ఎలా అలాంటి వాడుకోవాలో, ప్రకటన ఎలా మిస్ అయ్యారనే ఓకే, opportunities ని అలాంటి ప్రకటన ఆంధ్రప్రదేశ్ ఇంకో రాష్ట్రంలో ప్రశ్న, చూశారు. కీలకమైన ప్రశ్న ఉంది, మళ్ళీ మీ దగ్గరకు వచ్చినప్పుడు అడుగుతా. ఇప్పుడుకైతే చెప్పండి, ఈ 6వ తారీఖు 8వ తారీఖు సభల్లో మీరు మనస్ఫూర్తిగా మేము కూటమితోనే ఉన్నామని అది అనిపించేలాగా మోదీ గారి నుంచి ఏమైనా మెసేజ్ మనకి రావచ్చా? ఏమండి, ఈ మోదీ గారే అంటే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ప్రపంచ స్థాయిలో ఆయనకి ఈ రోజు అంత మద్దతు, అంత ఫేమస్ అయ్యారు. ఈ రాష్ట్రానికి వచ్చేటప్పుడు రావాలని ప్రజలు కోరుకుంటుంటే మాకు కూడా సంతోషం ఉంది. కానీ దేశం అంతా తిరగాలి కాబట్టి, కానీ మీరు మర్చిపోతున్నారు, ఈ రాష్ట్రానికి ఇన్ని రోడ్లు, నేషనల్ హైవేస్ శాంక్షన్ చేసి ప్రత్యేకమైన ప్రేమ కనబరిచి ఎవ్రీడే మానిటరింగ్ చేస్తున్న నితిన్ గడ్కరీ గారు అరకు, అనకాపల్లి వస్తే మీరు దాని గురించి ఎక్కడ మీరంటే మీరు కాదు, ఎక్కడ మీడియా దాని గురించి ప్రస్తావన తేకపోతే ఎలాగండి? ఈవేళ ఏ ప్రపంచంలో మొదటి స్థానంలో అమెరికా ఉంటే 2వ స్థానంలోకి వచ్చిందండి ఇండియా, చైనా దాటిపోయేది ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ వేయడంలో. అటువంటిది ఈ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి ఎన్ని రోడ్లు చెప్పాలంటే ఈ టైం కూడా సరిపోదు వాస్తవ గారు, దానికి వేరే వెళ్తాం. రైట్, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒక మాట అండి, రాజ్నాథ్ సింగ్ గారు ఒక 2 పార్లమెంట్లకు వచ్చారు. మోడీ గారు వచ్చాక అక్కడ రాజంపేట మధ్యలో విజయవాడ, రాజమండ్రి, మళ్ళీ ఇక్కడికి అనకాపల్లి, ఒక రోజు రెండు కవర్ చేస్తున్నారండి. మనస్ఫూర్తిగా కాకుండా నాకు అసలు ఈ క్వశ్చన్ ఏంటో అర్థం అవ్వట్లేదండి. మనసు అనేది కాదు, నేను ఎన్నోసార్లు చెప్తాను ప్రేమ అంటాను, మీరేమో మనసు అంటారు. ఇంకా అంతకన్నా ఏం చెప్పాలండి? అవతల పక్క మీకు అర్థం కావట్లేదు సార్, అటుపక్క ఆర్య వన్ సైడ్ లో మమ్మల్ని ఏ విధంగా లాగేసుకుందామని చూస్తున్నాడు. మాకు ప్రేమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద, మాకు ప్రేమ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద, మాకు ప్రేమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పైన. ఆ ప్రేమను కురిపిస్తాము, అందుకునేవాళ్ళు రెండో పక్కన అందుకుంటే పంచడానికి వీలుగా ఉంటది. పవన్ కళ్యాణ్ గారు చూరగొన్నారు మా ప్రేమని, కాబట్టే మాతో ఇన్ని సంవత్సరాల పాటు మాతో కట్టుబడి ఉన్నారు. ఆయన ఒక పదవి లేకపోయినా సరే, ఆయన వ్యాపారం అంతా నష్టపోయినా సరే మాతోనే ఉన్నారు. మేమేమి ఇవ్వకపోయినా సరే ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇమ్మంటున్నారు, ఇస్తాము. చంద్రబాబు నాయుడు గారు వస్తారు, ఆయన చేస్తారు. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. రజనీ గారు, మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు